బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 30 అంశము దేవుని కృప కొరకు కనిపెట్టు వాక్యము కీర్తనలు 147వ అధ్యాయము 11వ వచనము తనయందు భయభక్తులు గలవారియందు తన కృప కొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉండటం మనుష్యులకు ఎంతో శ్రేయస్కరం. మనుష్యులకు వాళ్లమీద వాళ్లకుండే అతి విశ్వాసం ఇతరులను లెక్క చెయ్యనీయదు. అలాగే దేవుణ్ణి కూడా. తగ్గించుకునే స్వభావం లేనివారు ఓర్పు కలిగి ఉండరు. కనిపెట్టుకుని ఉండటం అంటే ఓర్పు, సహనం కలిగి ఉండటం. మనల్ని సృష్టించిన దేవుని కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టటంలోనే మనం దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో తెలుస్తుంది. దేవుని కృప కొరకు కనిపెట్టుకోలేనివారు వారి నాశనాన్ని వారే కొనితెచ్చుకొనిన వారవుతారు. మనకు ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ దేవుడు మనపట్ల కృప చూపించడానికి కారణం మనుష్యుల యొక్క బలహీనతలు ఆయనకు తెలుసు. అంతేకాక నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది కాబట్టి వారు మంచి మార్గములోకి రావడానికి సమయమిస్తూ కృప చూపిస్తాడు. కృప అంటే అది హక్కుగా సంపాదించుకునేది కాదు, దానముగా ఇవ్వబడేది, అర్హత లేకుండా పొందేది. మరి అలాంటి కృపని పొందడానికి కనిపెట్టుకోలేకపోవడం ఎంతో దౌర్భాగ్యం. దేవుని దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలిచి ఉంటుంది. యెహోవా దృష్టి ఆయనయందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనలు 33:19. మనము దేవునియందు భయభక్తులు లేకుండా, ఆయన కృప కొరకు కనిపెట్టుకోకుండా మన కష్టాలు, బాధలు తొలగిపోవాలని దేవునికి ఎంత ప్రార్థన చేసినా అది దేవుని యొద్దకు చేరదు. దుమ్ము, ధూళిలాంటి, గడ్డి పువ్వు వంటి, నీడ వంటి, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటిబుడగ వంటి మనిషి మహాగర్వముతో ఎవరినీ లెక్క చెయ్యకుండా దేవునికి అవిధేయతతో జీవిస్తున్నా కూడా దేవుడు చంపకుండా ఉన్నాడంటే అది ఆయన కృప. అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుని మీద సనుగుకున్నారు. వారిని చంపేయాలన్నంత కోపం వచ్చినప్పటికీ కేవలం తన కృపచేతనే వారిని చంపలేదు. మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పటికీ కేవలం ఆయన కృప ద్వారానే మనల్ని శిక్షించకుండా మనం మారుమనస్సు పొందాలని మనల్ని క్షమిస్తున్నాడు. ఈ లోకంలో గొప్ప సేవ చేసిన అపొస్తలుడైన పౌలుతో దేవుడు నా కృప నీకు చాలును అని అన్నాడు. మన గొప్పతనాన్ని బట్టి దేవుడు మనల్ని ఘనపరచడు. కేవలం ఆయన కృప వలననే మనుష్యులను జీవింపచేస్తాడే తప్ప మనుష్యుల యొక్క ఆధిక్యతను బట్టి కాదు. భూమి మీద కృప చూపుచు నీతిన్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని యిర్మీయా 9:24లో దేవుడు చెప్తున్నాడంటే దేవుని కృప మాత్రమే మనుష్యులను జీవింపచేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి కృపను మనం పొందుకోవడానికి మనం మన జీవితకాలమంతా కనిపెట్టుకుని ఉండాలి. అలా కృప కొరకు కనిపెట్టుకోవాలంటే మనకి దేవునియందలి భయభక్తులు ఎంతో అవసరం. అలాంటి వారియందు దేవుడు ఆనందిస్తాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. కీర్తనలు 136:1. మరి నీవు దేవుని కృప కొరకు కనిపెట్టుకుని జీవించడానికి సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంత కాలము నీ కృప కొరకు కనిపెట్టుకుని జీవించేలా మాకు శక్తిని, కృపను దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.